ఆగండి, 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 ఆగండి. ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తాను. ఒక్కసారి ఆగండి. నెట్టేయమాకండి, ఆగండి. అందరికీ మరణాత అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారా? దేవుడిచ్చిన ఆశీర్వాదం పొందుచున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ఒక అద్భుతమైన సాక్ష్యము. వారు చూచాడు ఏమని మెసేజ్ పెట్టారు? అమ్మా, మీ నెంబర్ కావాలి. మీతో నేను మాట్లాడాలనుంది. మరి నా నెంబర్ మీకు పెడుతున్నాను. ఇలా కాదండి, లైవ్‌లో నెంబర్ ఉంటది. లైవ్‌లోకి రండి, నెంబర్ తీసుకోండి. బ్రదర్ గారు నా నెంబర్ ఇస్తారు. నా నెంబర్ ఇచ్చినప్పుడు మీరు వాయిస్ మెయిల్ పెట్టండి. దాన్ని బట్టి మీకు నేను సొల్యూషన్ చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ప్రార్థన చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక అద్భుతమైన సాక్ష్యం. ఒక కుమారుడు, ఒక కుమార్తె కువైట్‌లో ఉన్నారు. ఆ బిడ్డ మరి చాన్నాళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారు. భార్యాభర్తలు ఉండేవారు. అయితే భర్తకి చిన్న అరబీ వాళ్ళతో చిన్న గొడవ వచ్చి ఆ బిడ్డ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే ఇంటికి పంపించేశారు. అరబీ వాళ్ళ సంగతి తెలుసు కదండి. అయితే ఇంటికి పంపించేసాక ఈ బిడ్డ ఒక్కతే అయిపోయింది. చాలా బాధపడుతుంది. భర్త ఇద్దరు కష్టపడేవారు. ఏ కొంచెం కష్టాలు గట్టెక్కుతున్నప్పటికి ఆ బిడ్డ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయి 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది. పాస్పోర్ట్ టైం కూడా అయిపోయింది. ఇంకా కువైట్‌కి రావటం కూడా అబ్బాయికి కూడా ఇంకా తలంపు లేదు. ఇంకా వెళ్ళకూడదు అనుకున్నారు. అయినా సరే ఈ అమ్మాయి నా కోసం మరి నాకు చెప్పింది ఈ విషయాలన్నీ. చెప్పి అమ్మగారు మీరు ప్రార్థన చేయండి అమ్మగారు. ప్రార్థన చేస్తే మేము ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం. నా భర్త విదేశాలు రావాలి అనుకుంటున్నాను. వీసా విషయంలో మరి ప్రార్థన చేయండి. పాస్పోర్ట్ కూడా అయిపోయింది. పాస్పోర్ట్ కూడా చేయించుకోవాలన్నారు. తప్పనిసరిగా నీ భర్త వస్తారు, నువ్వేం కంగారు పడకమ్మన్నాను. అలాగ ప్రార్థన చేస్తుండగా నా బిడ్డకి అనుకోనిదిగా శరీరంలో బలహీనం వచ్చింది. పచ్చకామెర్లు, టైఫాయిడ్, ఎన్నో చిన్న చిన్న బలహీనములు వచ్చినాయి. అయినా సరే దేవుడు కరుణించి కాపాడి స్వస్థపరిచి దేవుడు నిలబెట్టినందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరి అనేకమైన ప్రార్థన చేయగా దేవుడు గొప్ప స్వస్థతను అనుగ్రహించారు. మళ్ళీ పాస్పోర్ట్ విషయంలో ప్రార్థన చేయక అనుకోని రీతిలో పాస్పోర్ట్ రెడీ చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ బిడ్డకైతే రావాలని ఇంట్రెస్ట్ లేదు, అసలు ఇష్టం లేక బలవంతంగా పాస్పోర్ట్ కూడా చేయించుకున్నారు. నీ ప్రార్థన బట్టి ఆ పాస్పోర్ట్ కూడా జరిగిందమ్మా అని చెప్పింది ఆ బిడ్డ సాక్ష్యం. అలాగే మరి వీసా విషయంలో ఒకళ్ళకి మరి పెట్టారు వీసా కావాలని. పెడితే ఆయనకి ఇష్టం లేనట్టే మరి జరుగుతున్నాయి ఇవన్నీ కూడాను. అయితే వీసా ఇంకా రాదనుకున్నాడు. ఎందుకంటే చిన్న డిస్కషన్ అయింది. వాళ్ళు ఏదో ఫింగర్ ఏదో వేసేసి ఉంటారని అనుకుంటున్నారు ఇద్దరు కూడా. నేను అన్నాను ఏదైనా సరే దేవుని శక్తి ముందు ఏదైనా సరే విడిపోతుంది. మీరేం కంగారు పడకండి. దేవునికి అసాధ్యం అంటున్నది ఎన్ని అయినా సరే అవన్నీ విడగొట్టి దేవుడు నడిపిస్తారు. దేవుని యొక్క చిత్తమైతే అని చెప్పుకొచ్చేదాన్ని, ధైర్యం చెప్పేదాన్ని. అలాగే దేవుని మహాకృప మనందరూ అన్నట్టు వేసావాళ్ళు ఒకళ్ళు ఇద్దామనే టయానికి మరి ఏమైంది, ఎందుకు వెళ్ళిపోయారు మీరు ఇక్కడి నుంచి సడన్గా వెళ్ళటం కారణం ఏంటని ఆ అరబ్బీ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడారంట. మాట్లాడితేనే ఏదో జరిగిందని చెప్పేటప్పటికి అయితే మేము కూడా వేసా ఇవ్వం ఈయనకి, మేము ఇవ్వని దగ్గరికి వచ్చింది, ఇంక ఇచ్చేస్తారన్న టయానికి ఇలా గొడవ జరిగిందండి. ఇంకా నిరాశ వచ్చేసి ఇంకా నాకు వేసా పుట్టదు, ఇంకా నేను రానని అనేటప్పటికి నేను అన్నాను ఆ రోజు రాత్రి కాలంలో 2 రోజుల క్రితం నాకు ఈ మెసేజ్ తెలిసి నేను ప్రార్థన చేస్తాను, నువ్వేం కంగారు పడకమ్మా, అస్సలు ధైర్యంగా ఉండి దేవుడు గొప్ప కార్యం జరిగిస్తారు, వీసా వస్తుంది, ఆ బిడ్డ ఇక్కడికి వస్తారు కోయిట్ అన్నాను నేను. అమ్మ నువ్వంటే చాలమ్మ పని జరిగిపోతుందని విశ్వాసంతో ఆ బిడ్డ కూడా చక్కగా మెసేజ్ చేసింది మళ్ళీ నాకు. నేను అన్ని చేసిన ఒక్క రోజు అయింది, 2వ రోజున వీసా వేరే వాళ్ళ ద్వారా దేవుడు వీసా అని వెంటనే పంపించేశారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బిడ్డకి నమ్మకం కుదిరిపోయింది. ఇంకా అయ్యో పాస్పోర్ట్ విషయంలో మేలు చేశారు, స్వస్థత మరి శరీర బలహీన విషయంలో స్వస్థత కలిచారు. మరి వీసా విషయంలో అసలు వీసా రాదనుకున్నాం, వీసాని విడుదల కలిసి ఇదంతా కూడా అమ్మగారు చేసిన ప్రార్థన అని విశ్వాసము లేని వ్యక్తికి విశ్వాసము కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇట్టి విశ్వాసము అమరేన రోగికి ఎట్టి వ్యాధి అయినా ఎగిరిపోదా. దేవునికి మహిమ కలుగును. ఎంత అద్భుతమో కదండి. వీసా అసలు రాదనుకున్నారు. ఇప్పుడు ఆ బిడ్డ సాక్ష్యం చెప్తున్నారు ఏమనంటే, అమ్మ నీ ప్రార్థన శక్తివంతమైనది, నీ ప్రార్థనలో ఏదో తెలియని ఒక పవర్ ఉందమ్మా అంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక పవర్ అంట. దేవునికి మహిమ. ఎంత అద్భుతం అంటే ఆ బిడ్డ జీవితంలో జరిగింది. నిజంగా వీసా విషయంలో చాలా అద్భుతం చేశారమ్మ. వీసా రాదనుకున్నాము, దేవుడు ఎన్ని విషయాల్లో మేలు చేశారో మీరు ప్రార్థన చేయగా. మరి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా అనేకమైన వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరగాలని భర్త మరి మెడికల్ విషయంలో, పీసీసీ విషయంలో, స్టాంపింగ్ విషయంలో, ప్రయాణ విషయంలో సిద్ధం చేసి ఇక్కడికి వచ్చి గొప్పగా ఘనతగా ఆశీర్వదించేలాగా మీరందరూ కూడా ప్రార్థిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిడ్డ పేరు మరి భార్య పేరు ఇక్కడ ఉన్నారు రచిత గారు. ఆ బిడ్డ భర్త కొరకు అందరూ కూడా ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యు. మరణత సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కూడా మరి ఈ యొక్క సాక్షి ఉన్నవారు ఆమేన్ అని చెప్పండి. మీరు కూడా ప్రార్థన చేసుకుని మీ సాక్ష్యాలు కూడా ఇలాగే అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మరణాత